అవుతుందండి. అంటే పిల్లలు ఏమైనా చెప్పారా గతంలో ఉన్న పిల్లలు బాధేనండి ఇదంతా. గతంలో ఉన్న ఎడ్యుకేషన్ కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ డిఫరెన్స్ చాలా ఉందని పిల్లలు చెప్పేసి బాధపడుతున్నారు. మొన్న పోయిన నెలలో కూడా పిల్లలు ఈ రోడ్ ఎక్కి గేట్లు తాళాలు పగలగొట్టుకొని రోడ్లెక్కి స్ట్రైకులు చేసిర్రు. ఆ ఒక్కరోజు పిల్లల్ని ఏమని చెప్పేశారు, మీ పాత ఫ్యాకల్టీ మీకు వస్తుంది, మీ స్టడీస్ మీకు మళ్ళీ యాజ్ డిజ్ నడుస్తాయి చెప్పేసి మీరు లోపలికి వెళ్ళండి అని పిల్లల్ని పంపించారు. పంపించిన తర్వాత క్లాసులు నడవట్లేవు అని చెప్పేసి పిల్లల పేరెంట్స్కి ఫోన్లు చేసి ఇది పరిస్థితి అని చెప్తే మేమందరం మొన్న రెండో శనివారం వచ్చినాం. వస్తే ఆ రోజు ప్రిన్సిపాల్ని కలిసి అడిగి మాట్లాడితే మీరు ఒక పేపర్ లెటర్ రాసి ఇచ్చేయండి అమ్మ, 1 వీక్ మాకు టైం ఇవ్వండి, ఈ 1 వీక్ టైంలోగా మీకు ఏమేమి కావాలో అవి మేము చేస్తాము, అవ్వకపోతే ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఎట్లనైనా చేయండి, మేము ఒప్పుకుంటాం దానికి అని చెప్పేసి అన్నారు. ఈ రోజు వస్తే మేము గేట్ లోపలికి రావడానికి మీకు వీలు లేదు అని చెప్పేసి పోలీసుల్ని పిలిపించేసి బయటికి వెళ్ళండి అని మమ్మల్ని బయటికి గెంటేస్తారు. ఎవరైతే గట్టిగా పేరెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఆ పిల్లల పేరు, సెక్షను, వాళ్ళు ఏ క్లాసు, ఏ గ్రూప్ అని చెప్పేసి డీటెయిల్స్ తీసుకుంటారు. ఎందుకని ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. అట్లా అడిగి తీసుకొని ఏ పాప అయితే ముందు కూరుకొచ్చిందో ఆ పిల్లల్ని టార్గెట్ చేసి ఘోరంగా వాళ్ళని మాట్లాడడం జరిగింది. మేము వచ్చి ఇది విషయం అంటే మీ ఒక్క పాపకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా నాది రెస్పాన్సిబిలిటీ, నేను చూసుకుంటా అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇంతమంది ముందు కూడా ప్రిన్సిపల్ మేడమే ఈ రోజు అదే మాట అడుగుతున్నారు కదా. మరి మా పిల్లల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చినాం? మేము ఎక్కడెక్కడో చదువుకునే పిల్లలు ఎన్ని టెస్టులు రాసి వచ్చారు ఇక్కడ వరకు. మాకు కావాల్సింది నీట్, ఐఐటి, జేఈ కోచింగ్ ఇచ్చే కాలేజ్ అని చెప్పేసి మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఆ కోచింగే లేనప్పుడు ఇక్కడ ఎందుకు పిల్లలు? ఇప్పుడు గతంలో ఫ్యాకల్టీ బానే ఉందంట, మరి ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆ ఫ్యాకల్టీ? అసలు ఆ విషయం అడగడానికే మేము వచ్చినాం. ఈ విషయం అడగడానికి వచ్చినందుకే మమ్మల్ని ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఆ పిల్లలు కూడా బాధపడేది అదే, ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు, మాకు మాత్రం అదే ఫ్యాకల్టీ కావాలి, ఇంతకు ముందు ఎట్లా రిజల్ట్ వచ్చినా మాకు కూడా ఆ రిజల్ట్స్ కావాలి, మేము ఆ తర్వాత పై చదువులు చదువుకోవాలి అంటే మాకు ఆ కోచింగ్ కావాలి కంపల్సరీ అని చెప్పేసి పిల్లలు అంటున్నారు. అన్న చెప్పండి అన్న, ఏంటి పిల్లలు ఏం చెప్పారు మీతో? ఎలా ఉంది రెస్పాన్స్ లోపల ప్రజెంట్ రెస్పాన్స్? పిల్లలకి స్టడీ అయితే చెప్పటం లేదు. అంటే పిల్లలు చెప్పిన ఉద్దేశ ప్రకారం అయితే చదువు అయితే చెప్పట్లేదు. ఒకవేళ చెప్పినా కానీ గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి గవర్నమెంట్ రెగ్యులర్ వాళ్ళని చెప్తున్నారు. ఆ రెగ్యులర్ టీచర్స్ కూడా నీటికి, ఐఐటికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే వాళ్ళకి రావట్లేదు. పిల్లలు అడిగితేనేమో ఈ క్వశ్చన్ లేదు మాకు, ఈ క్వశ్చన్ స్టూడెంట్స్కున్న నాలెడ్జ్ ఈ క్వశ్చనే రాంగ్ ఉంది అని చెప్పేసి ఉన్న టీచర్స్ చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏమంటున్నారు, పిల్లలు ఏమంటున్నారంటే మాకు గతంలో ఏదైతే ఫ్యాకల్టీ ఉందో అదే ఫ్యాకల్టీ మాకు కొనసాగించండి, ఉన్న టీచర్లకు వాళ్ళకి నీటు, ఐఐటి వాళ్ళకి రావట్లేదు, మా పాత ఫ్యాకల్టీ మాకు కావాలని చెప్పేసి పిల్లలు గత నెల రోజుల కింద రోడ్డు ఎక్కడం జరిగిందండి. ప్రిన్సిపాల్ మేడం గారు గత వారం మేము వచ్చినప్పుడు మాకు ఒక మెమోరాండం ఇచ్చేయండి, దాని మీద మేము యాక్షన్ తీసుకొని ఒక 4 రోజులు ఏదని చెప్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు కూడా పాత ఫ్యాకల్టీని అయితే చెప్పట్లేదు, పాత ఫ్యాకల్టీ రావట్లేదు, స్టడీ చెప్పట్లేదు. పిల్లలు ఖాళీగా 4 రోజులు అంది తింటున్నారు, పడుకుంటున్నారు. అదే అండి. లాస్ట్ మంత్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చినాకే కాస్త ఈ సద్దుమణిగింది. తీసుకురావడానికి అయితే కానీ వాళ్ళకైతే ఏది ఇవ్వకపోవడంతో క్లాసెస్ నడవట్లేవు, పిల్లలు మళ్ళీ సఫర్ అయితేనే ఉన్నారు. వాళ్ళకి 4 నెలలు సాలరీస్ ఇవ్వట్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు రావడం వల్ల ఫ్యాకల్టీ అయితే బ్యాక్ వచ్చింది. తీసుకురాలేదు అనుకోకుండా అయితే తీసుకొచ్చారు కానీ ఏ మాత్రం ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, క్లాసెస్ నడవట్లేదు, పిల్లలు అయితే మళ్ళీ సఫర్ అయితేనే ఉన్నారు స్టడీ కోసం. ఒకవైపు ప్రిన్సిపాల్ చెప్తుంది పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేదు, గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే నడుస్తుంది కాదండి. అలా అని మనల్ని మభ్య పెడుతున్నారు అంతే. అక్కడ క్లాసెస్ నడితే పిల్లలకి ఏంటండి బాధ? వాళ్ళు వచ్చింది ఎందుకు? చదువుకోవడానికే కదా. వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి యాజ్ ఈజ్ క్లాస్ నడిచినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా రోడ్లు ఎక్కాల్సిన అవసరం వస్తుంది? ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా ఎక్కారా? ఇప్పుడు ఎక్కారంటే ఆ చదువు లేకపోవడం వల్లనే కదా. వాళ్ళు మామూలుగా ఆషామాషిగా 9-10 చదివే పిల్లలు కాదు కదా. ఇంకోటి వాళ్ళు ఒక గోల్తో వచ్చారు ఇక్కడికి, మేము అది సాధించాలి, ఇది సాధించాలి, మేము నీట్ కొట్టాలి, జేఈ పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వాలన్న ఆశతో గోల్తో వచ్చారు. మరి మీకు వాళ్ళు కావాల్సిన స్టడీ మీరు ఇవ్వట్లేదు, పిల్లలు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడి నుంచి అన్న? మాది నల్గొండ అండి. మీ పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు? మా పాప ఇక్కడనే చదువుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయా? ఎప్పుడు లేదు. 9th కానించి మా పాప ఇక్కడే చదువుతుంది, ఇక్కడనే సీట్ కొట్టింది. ఇంటర్ కూడా ఐఐటి జేఈ మెయిన్స్ కొట్టాలనేది మా పాప టార్గెట్. ఆ గోల్ తోటి ఇక్కడ చదువుతుంది. మా పాపకు బాసల్లో కూడా సీట్ వచ్చింది, అయినా కూడా ఇదే ఎంచుకున్నది, ఇక్కడ టీచింగ్ బాగుంటుందని. ఇప్పుడు ఆ పరిస్థితిని గవర్నమెంట్ మారంగానే ఉన్న విద్యా విధానాన్ని మార్చడం మాత్రం దుర్మార్గమైన చర్య. మా పిల్లలు
ఆహారం కోసం కొట్లాడతలేరు, మీరు ఏది పెట్టినా తింటున్నారు. మీరు కనీస వసతులు కూడా లేవు, అక్కడ బాత్రూమ్స్ కానీ ఇవి కూడా లేవు, అయినా కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఓన్లీ మాకు కావాల్సిన విద్య అనే కోరికతోటి. విద్యాశాఖ మంత్రి అయితే నేనే అని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురుకులలో అని తెలియదా? అసలు వాళ్ళకి ప్రభుత్వానికి గురుకులలో ఏం జరుగుతుందో కనీస జ్ఞానం ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ పైసా దాకా పోయింది పోబట్టి పైనుంచి ఇన్ఫర్మేషన్ ఉండబట్టే వాళ్ళు ఉన్న ఫ్యాకల్టీని తీసేస్తున్నారు. ఇక్కడ స్పెషల్గా ఐఐటి ఇక్కడ ఇవాళ నారాయణ తోటి శ్రీ చైతన్య తోటి పోటీ పడుతున్న గవర్నమెంట్ సంస్థ ఏదైనా ఉందంటే ఇది గౌలితోటి మాత్రమే. మా పిల్లల్ని ఇక్కడ చదివేయడానికి కారణం కూడా అదే. ఇంకా కొంత అప్పు చేసుకుని చదివించుకుంది వేరే స్కూళ్ళల్లో. ఇవాళ ఎకనామిక్ ఇయర్ లాస్ అవుతారు పిల్లలు. ఇవాళ వాళ్ళని తీసుకుపోయి ఏటీసీ ఇచ్చిన ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం అంటది అవసరమైతే టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నది. ఈ టైంలో ఇప్పుడు ఈ ఎకనామిక్ ఇయర్ మా పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ అవుతారంటే నెల రోజుల నుంచి గేట్ బాల్ పట్టుకుని పిల్లలు బయటకు వచ్చినట్టు అర్థం చేసుకోండి. మాకు అప్పటిదాకా ఏ పేరెంట్కి కూడా విషయం తెలియదు. 1 మంత్కి వెళ్ళి ఫ్యాకల్టీ తీసేసినాక పిల్లలు స్ట్రగుల్ గేట్లు బాగా తెంకొని రోడ్డు ఎక్కినాక మళ్ళీ ఫ్యాకల్టీ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి 4 మంత్స్కి జీతాలు లేవు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ బాధ్యత ప్రకారం ఉన్నట్టు మెరుగుపరచండి. ఇంకా విద్యా విధానం ఉన్న లోపాలు ఉంటే సరి చేయండి. ఉన్నాన్ని దిగదాటడం మాత్రం దుర్మార్గం. ఇక్కడ 600 మంది పిల్లలు ఉన్నారు. 600 మంది పిల్లల ఉసురు మాత్రం రేవంత్ రెడ్డి తగులుతుంది. ఇప్పుడు ఒకవైపు ప్రిన్సిపాల్ ఏదైతే ఆందోళన చేసిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ వాళ్ళు, ఒకవైపు పేరెంట్స్ కి సంబంధించిన పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. నిజమేనా? ఇప్పుడు మీ మీడియా ముందు కూడా ప్రత్యక్షంగా మాట్లాడింది ప్రిన్సిపల్. పర్సనల్ గా ఒక్కొక్క మనిషిని నీ పేరు ఏం పేరు, మీ పాప పేరు ఏం పేరు అని మీ అందరు మీడియా మిత్రుల ముంగల్ని అడుగుతున్నది. అంటే టార్గెట్ చేస్తున్నట్ట చేయనట్ట మీరే అర్థం చేసుకోండి. అంటే పిల్లలు ఏమన్నా మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు మాకు ఫోన్ లో మాట్లాడే ఛాన్స్ కూడా లేదండి ప్రజెంట్. కలిసారు అసలు పిల్లల్ని? మేము పోయిన సాటర్డే రోజు కలిసినదే. మాకు పిల్లల్ని మేము కన్విన్స్ చేసినాం. అమ్మ మీరు ఆగండి, మేము ఉంటే మేము ప్రయత్నం చేస్తాం, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తాం, కానీ మీకు స్టడీ మంచిగా ఉంటుంది నాన్న, కొంచెం ఆగండి, మీరు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. మేము పిల్లల్ని సాయంత్రం దాకా ఉండి కన్విన్స్ చేసి వెళ్ళిన పేరెంట్స్ని. కలిసే ఛాన్స్ ఇస్తలేరా? అసలు పిల్లల్ని కలిసే ఛాన్స్ ఇస్తలేరు. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది లోపట్ల? ఏముంది, ఎవరు ముందు మాట్లాడితే పిల్లలను వాళ్ళను పేరెంట్స్ను పిల్లలను టార్గెట్ చేస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది ప్రిన్సిపాల్.